హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ సునీల్ మద్దాల. అదానీ మీద కేసు అయితే నమోదైందండి. అదానీ మీద కేసు నమోదైతే ఆంధ్రప్రదేశ్లో జగన్ గారికి భయం పట్టుకుందంట. ఏంటనేది ఒకసారి నేను వీడియో చెప్పబోయే ముందు నాతో రిక్వెస్ట్ ఉందండి. ఫస్ట్ మీరు లైక్ చేయండి, ఎందుకంటే వాస్తవాలు ఏంటనేది నేను చెప్పబోతున్నాను. నిజాలు ఏంటనేది ఈ వీడియో కాదు, అదానీ గురించి జగన్ గారి గురించి కంటిన్యూస్గా ఒక 5-6 వీడియోలు అయితే రాబోతున్నాయి. దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. కాబట్టి మీరు మోటివేషన్ ఉంటుంది. ఫస్ట్ అయితే లైక్ చేయండి. నిజమేంటనేది మీ నుంచి కూడా నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. కాబట్టి ఖచ్చితంగా మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియజేయండి. అంతేకాదు, కొత్తగా మన ఛానల్ చూస్తే కనుక పక్కాగా సబ్స్క్రైబ్ చేయండి. మరి ముఖ్యంగా ఏంటంటే అదానికి ఆంధ్రప్రదేశ్లో సంబంధం ఏంటి, అసలు ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రికి చేసిన జగన్ గారితో సంబంధం ఏంటి, వాళ్ళిద్దరి మధ్య బంధం ఏంటి అని అంటే కనుక కొన్ని లక్షల కోట్ల ప్రాజెక్టులు జగన్మోహన్ రెడ్డి గారు అదానీ గారికి జగన్మోహన్ రెడ్డి గారు పరం చేసేసాడు, ఆయన సంస్థాగతం చేసేసాడు అనేది కనుక ఒక ఆరోపణ అనేది, బలమైన ఆరోపణ అనేది ఉంది. అసలు నిజంగా అదానీ గారికి జగన్ గారికి వీళ్ళిద్దరి మధ్యన ఉన్న ఆ సంబంధం బంధం వేటిలో ఉన్నాయి, జగన్మోహన్ రెడ్డి గారు ఏ ప్రాజెక్టులు అదానీ గారికి ఇచ్చాడు అసలు అనేది ఒకసారి మీకు వివరించాలని ఈ వీడియో చేస్తున్నాను. ఏంటంటే అదానీకి కట్టబెట్టిన ప్రాజెక్టుల విలువ ఎంతో తెలుసండి, 2,76,333 కోట్లు. అదానీ గారికి జగన్మోహన్ రెడ్డి గారు కట్టబెట్టిన ప్రాజెక్టుల విలువ 2,76,333 కోట్లు. ఇది ఒక రకం. ఇంకా చాలా ఉన్నాయి. ఏంటి అసలు అవి? పోర్టుల నుంచి స్మార్ట్ మీటర్ల దాకా, అలాగే గనుల్లోనూ, ఇంధన ప్రాజెక్టుల్లోనూ, పోర్టుల్లోనూ, అలాగే ఏదైతే పిఎస్పి ప్రాజెక్టుల్లోనూ అదానీకి జగన్మోహన్ రెడ్డి గారు సమర్పించారు అని బలమైన ఆరోపణ ఉంది. దీని గురించి చెప్పాలి ఖచ్చితంగా. ఎలా అంటే ఈనాడులో వేరే వార్త అనేది ఏది రాలేదండి. వాస్తవంగాను అసలు ఈరోజు ఈనాడులో వేరే వార్త అనేది ఏది రాల. ఓన్లీ జగన్ గారికి అదానీ గారికి ఉన్న సంబంధాల గురించి, అవినీతి గురించి, అక్రమాల గురించి, ఏవేవి ప్రాజెక్టులు కట్టబెట్టారో వాటి గురించి మాత్రమే వచ్చింది. నిజాలేంటో చెప్పాలంటే ఏదో ఒక వీడియోలో చెప్పేసి అయిపోదు. అసలు ఆయనకి ఈయనకు ఉన్న బంధం ఏంటో చెప్పాలి, ఆయనకి ఈయనకి మధ్యన ఏ ప్రాజెక్టులు ఇచ్చారో చెప్పాలి. ఇవన్నీ చెప్పిన తర్వాత అసలు విషయంలోకి వద్దాం. ఫస్ట్ అయితే కనుక ఆయనకి ఈయనకున్న బంధం, సంబంధం, ఆ ప్రాజెక్టులు ఏదైతే 2,76,333 కోట్లు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాజెక్టులు ఏంటనేది క్లియర్గా మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలని నా అభిప్రాయం. ఒకసారి ఫస్ట్ ఇంధన ప్రాజెక్టుల్లో చూస్తే కనుక, ఇంధన ప్రాజెక్టుల్లో జగన్మోహన్ రెడ్డి గారు అదానీ గారు కలిపి చేసిన ఇంధన ప్రాజెక్టులు ఒక్కసారి చూస్తే కనుక, ఇంధన రంగంలో పెట్టుబడులు పెడతామంటూ జగన్ అస్మదీయ కంపెనీ అదానీ దరఖాస్తు చేయడమే ఆలస్యం అన్నట్లు పంప్డ్ స్టోరేజ్ విద్యుత్ ప్రాజెక్టులు, వాటి ఏర్పాటుకు అవసరమైనటువంటి భూముల కేటాయింపులు జగన్ ప్రభుత్వం చకచకా పూర్తి చేసింది. అదానీకి మేలు చేకూర్చే విధంగా వాటి ఏర్పాటుకు చాలా వేగంగా అయితే చేసింది. జగన్ ప్రభుత్వం చకచకా పూర్తి చేసింది. అలాగే అదానీకి మేలు చేయడానికి ఒక్క రోజులోనే సెకీ ద్వారా 7,000 మెగావాట్ల సౌర విద్యుత్ కొనుగోలుకు ఒప్పందాన్ని చేసుకున్నట్లే 3,700 మెగావాట్ల పిఎస్పి ప్రాజెక్టులను కట్టబెట్టింది. అంతేకాదు, రాష్ట్రంలో 10,000 మెగావాట్ల సౌర విద్యుత్ ప్రాజెక్టుల ఏర్పాటుకు సంబంధం కుదుర్చుకుని దావోస్ వెళ్ళి గత ప్రభుత్వం ఒప్పందాన్ని కుదుర్చుకుంది. 5 ఏళ్లలో ఒక్క ప్రాజెక్టును అదానీ సంస్థ ప్రారంభించలేదు. ఇంధన ప్రాజెక్టులకి ఒప్పందాలు కుదుర్చుకోవడం అనేది మీకు చెప్పేప్పుడు నేను అర్థమైంది కదండి. తర్వాత పోర్టులు, ఏదైతే పోర్టులు అన్నారో ఆ పోర్టులు కూడా జగన్మోహన్ రెడ్డి గారు అదానీతోనే టైఅప్ అయ్యారు, అదానీ గారికే ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు అని మాట్లాడడం జరిగింది. దీంట్లో అసలు ఏ పోర్టులు అయ్యి ఎక్కడున్నాయి, అసలు వాటి వివరాలు ఏంటో ఒకసారి చూద్దాం. అసలు పోర్టులు ఏంటంటే, జగన్ గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కృష్ణపట్నం పోర్టులో 75% వాటాను, కృష్ణపట్నం పోర్టులో 75% వాటాను 2020 అక్టోబర్లో అదానీ సంస్థ చేజిక్కించుకుంది. తర్వాత ఈ డీల్ వెనుక జగన్ ప్రభుత్వం బెదిరింపులకు పాల్పడ్డాదన్న ఆరోపణలు అయితే కనుక ఉన్నాయి. మిగిలిన 25% 2021 ఏప్రిల్ 5న 2,800 కోట్లకు చేజిక్కించుకున్నట్లు అదానీ సంస్థ ప్రకటించింది. పోర్టు చేజిక్కించుకునేందుకు మొత్తంగా 13,675 కోట్లు ఖర్చు చేసినట్లు పేర్కొంది.
దీంట్లో అవినీతి అక్రమాలు జరిగినాయని, జగన్మోహన్ రెడ్డి గారు చాలామందిని బెదిరించారని, కాబట్టి అదానికి ఇవ్వటం కానీ వెనక గల చాలా కారణాలు ఉన్నాయైతే చెప్పడం జరిగింది. ఆ కారణాలు ఏంటో, ఆ బెదిరించడాలు ఏంటో అవన్నీ కూడా క్రిస్టల్ క్లియర్గా నేను చెప్పబోతున్నా. ఇది ఒక వీడియోతో తెప్పేది కాదు, అందుగురించే ముందే చెప్పాను 5-6 వీడియోలు రాబోతున్నాయి, కంగారు పడొద్దు అని. గంగవరం పోర్ట్ లిమిటెడ్ కోసం విశాఖ ఉక్కు ప్లాంటుకు చెందిన 2800 ఎకరాలను కేటాయించింది. డివిఎస్ రాజు విండి లేక్ సైడ్ ఇన్వెస్ట్మెంట్కు 89.6% వాటా, భూములు కేటాయించినందుకు ప్రభుత్వానికి 10.4% వాటా ఉండేలా కన్సార్షియాన్ని ఏర్పాటు చేశారు. జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత డివిఎస్ రాజును బెదిరించినట్లు అర్థమైంది కదండి. ఎవరిని బెదిరించారనేది డివిఎస్ రాజును బెదిరించినట్లు ఆరోపణలు ఉన్నాయి, అర్థమైంది కదండి. కాబట్టి తమ్ముడు తనోడైనా ధర్మం మాట్లాడాలి. తప్పు చేసింది జగన్ అయినా సరే మనకు అనవసరం. ఆంధ్రప్రదేశ్ ప్రజలను నాశనం చేసింది లేదా ఆంధ్రప్రదేశ్ ప్రజలకి నష్టాన్ని తెస్తే కనుక తప్పు చేసింది జగనైనా సరే మనకు అనవసరం, మనం చెప్పాల్సిందే, దాంట్లో అలాంటి డౌట్ లేదు. కాబట్టి ఎవరిని బెదిరించారన్నారో డివిఎస్ రాజును బెదిరించినట్లు ఆరోపణలు ఉన్నాయి. కాబట్టి తర్వాత రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న 10.4% ఈక్విటీని 645 కోట్లకు అదానీ సంస్థకు ప్రభుత్వం విక్రయించింది, అమ్మింది. ఈ మొత్తాన్ని రామాయపట్నం, మచిలీపట్నం, భావనపాడు పోర్టుల అభివృద్ధికి ఈక్విటీ కింద వినియోగిస్తామని పేర్కొంది. ఇది వాస్తవమా అవాస్తవం అనేది విజ్ఞులైన సబ్స్క్రైబర్లే అడుగుతున్నాను నేను. ఈక్విటీ విక్రయంపై 6 ప్రభుత్వ కార్యదర్శులతో ఏర్పాటు చేసిన కమిటీ చేసిన సూచన మేరకు ఈక్విటీని అదానికి విక్రయించినట్లు పేర్కొంది. దీనివల్ల పోర్టుకు వచ్చే స్థూల ఆదాయంలో 2.1% వాటా 2039 వరకు, మరో 10 ఏళ్లు లీజు వ్యవధి పొడిగిస్తే స్థూల ఆదాయంలో 4.2% చొప్పున, ఆ తర్వాత 10 ఏళ్లకు 8.2 చొప్పున వచ్చే ఆదాయాన్ని ప్రభుత్వ ఖజానాకు దక్కకుండా చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. ఈ ప్రధానమైన ఆరోపణలు నేను ఏదైతే చెప్పానో ఆంధ్రప్రదేశ్లో ఉండేటటువంటి 2,76,333 కోట్లు ప్రాజెక్టులను అదానీ పరం చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు అని ఏదైతే అన్నారో, ఈ మొత్తం ఆయనతో ఉన్న కనెక్షన్ ఏదైతే లింకప్ అయి ఉందో మొత్తం ఇవే ప్రాజెక్టులు. తర్వాత పీపీఎస్ ప్రాజెక్టులు ఉన్నాయండో, ఓన్లీ పోర్ట్లే కాదు, పిఎస్పి ప్రాజెక్టులు ఉన్నాయి. అవి ఏంటంటే ఒకసారి చెప్తాను. ఉమ్మడి కడప జిల్లాలో గండికోట రిజర్వాయర్ వద్ద 1000 మెగావాట్లు, అదే పిఎస్పి ప్రాజెక్టులు ఇవి. తర్వాత శ్రీ సత్యసాయి జిల్లా చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ వద్ద 500 మెగావాట్లు. తర్వాత పార్వతీపురం మన్యం జిల్లా కురుకుర్తి దగ్గర 1200 మెగావాట్లు, కర్రీవలస దగ్గరేమో 1000 మెగావాట్లు. కాబట్టి ఏదైతే ఇంకోటి ఏంటంటే అనకాపల్లి జిల్లా పెదకోట రిజర్వాయర్ దగ్గర 1500 మెగావాట్లు. తర్వాత విజయనగరం జిల్లా రైవాడ రిజర్వాయర్ దగ్గర 1000 మెగావాట్లు. ఇవి పిఎస్పి ఏదైతే పిఎస్పి ప్రాజెక్టులు ఉన్నాయో వాటికి జగన్ గారికి అదానీ గారికి సంబంధించినటువంటి ప్రాజెక్టులు. కాబట్టి ఈ ప్రాజెక్టుల్లో వాస్తవానికి జగన్ గారు ఎంత లాభపడ్డాడు, ఆయన రాష్ట్రానికి ఎంత నష్టం వాటిల్లింది, అసలు జగన్కి అదానికి ఉండే సంబంధాలు ఇవేనా ఇంకేమైనా ఉన్నాయా? ఎందుకని జగన్ అదానీ గారి మీద కేసు నమోదైతే జగన్ గారు భయపడ్డారా? ఎందుకని ఒక వార్తని ఇంత చాంతాడంతా చేయాల్సి వచ్చింది? దీంట్లో వాస్తవాలేంటి, నిజాలేంటి, ఆరోపణలు మాత్రమేనా, నిజాలు ఉన్నాయా అనేది కూడా మనం రాబోయే వీడియోలో అయితే చెప్పబోతున్నాం. ఖచ్చితంగా తమ్ముడు తనోడైనా ధర్మం చెప్పాలంటాను. తప్పు చేసింది జగన్ అయినా సరే, తప్పు చేసింది జగన్ గారు అయినా సరే, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. నిష్పక్షపాతంగా వీడియో అయితే చేయబోతున్నాను. కాబట్టి ఖచ్చితంగా పక్కాగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పార్టీలకు అతీతంగా మన వీడియోలు ఉంటాయి, ప్రజల సమస్యల మీద ఎలాంటి డౌట్ లేదు. ఫస్ట్ లైక్ చేయండి, మర్చిపోవద్దు. థ్యాంక్ యూ వెరీ మచ్.